హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో కాసిన బీరకాయల్ని మనం ఇప్పుడు చూసిద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను దీనికి సంబంధించింది. అప్పుడు జస్ట్ అది పూత అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కాయలు కొంచెం పెద్దగా అయితే అయ్యాయి. ఇక్కడ చూసారు కదా, బీరకాయలు అయితే పెద్దగా అయ్యాయి. మనకి బీరకాయలు కూడా చాలా అంటే చాలా వచ్చేసాయి. పూత నుంచి కాయలుగా అయితే ఇవి మారాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, బీరకాయ. మనకి అది ఇంకా బయటకు కూడా వెళ్ళిపోయాయి. ఇంట్లో నుంచి గోడ బయటకు కూడా మనకి చాలా బీరకాయలు అయితే ఉన్నాయి. నేను అవి కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, గోడ బయటకు కూడా ఒక బీరకాయ చిన్న పిందలాగా అయితే వచ్చేసింది. అది ఇప్పుడిప్పుడే పెద్దగా అయితే అవుతుంది. తీగ మొత్తం బయటకే వెళ్ళిపోయింది, గోడ పైకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకా బయట కూడా పూత అయితే వచ్చేసింది, చాలా పూత వచ్చేసింది. కానీ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బీర చెట్టుకే మాత్రం ఎందుకు ఇలా అయిపోతుంది. ఇక్కడ కొన్ని చిన్నగా అయితే వచ్చేసాయి బీరకాయలు, కానీ అది ఎండిపోతుంది. చూసారు కదా, ఇక్కడ పండు పండింది బీరకాయ అయితే. చిన్నగా ఉన్నప్పుడే అది పండింది, ఎందుకో తెలియదు. అలాగే ఆకులకు కూడా ఇలా మచ్చలుగా వచ్చినాయి. ఇక్కడ చూసారు కదా, ఆకుకి మచ్చ వచ్చింది. అండ్ ఇంకా వేరే ఆకులైతే అవైతే ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో అయితే అయ్యాయి. ఇలా ఎందుకు అయిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కానీ చెట్టుకు మాత్రం చాలా బీరకాయలు అయితే వచ్చేసాయి. ఇవి ఇంకా పెద్ద అవుతుందా, లేకపోతే ఈ స్టేజ్లోనే ఎండిపోతాయో మనమైతే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.